హలో అందరూ జెండాలందరూ కిందకి దించాలి. జెండాలందరూ కిందకి దించాలి. జెండాలన్నీ కిందకి దించాలి. జెండాలన్నీ కిందకి దించండి. జెండాలన్నీ కిందకి దించండి. జెండాలు కిందకి దించండి. సారీ, కోనసీమ వాడి వేడి ఎలా ఉంటుందో చూపించారు. ఒకసారి మన టీవీలకి కెమెరాలకి అక్కడ ఉన్న ఉన్నాయి 2 పార్టీల జెండాలు, మన భారతీయ 3 పార్టీల జెండాలు దయచేసి కొంచెం పక్క తీసుకొస్తే రాష్ట్రం అంతా చూస్తుంది. మన కోనసీమలో అమలాపురంలో ఏం జరుగుతుందో మొత్తం రాష్ట్రం దేశం అంతా తెలియాలి కదా. దయచేసి కొంచెం సహకరించి అన్నిటినీ కొంచెం కింద దించండి. ఆ కటౌట్స్ కూడా కింద దించండి. ఆ చెగువేరా కటౌట్ అన్ని కొంచెం కింద దించండి. ప్రభాస్ గారి కటౌట్ కింద దించండి. కొంచెం పక్క పెడితే ప్రభాస్ గారి కటౌట్లు, మహేష్ గారి కటౌట్లు అన్నీ కొంచెం కెమెరాకి అటు తిప్పి చూపించండి, బాగుంటుంది. రాష్ట్రం అంతా చూడాలి. చెగువేరా కటౌట్ అటు తిరిగి చూపించండి, కొంచెం కిందకి తెప్పించండి. అందరూ ఒక్కసారి మౌనంగా ఉంటే టైం తక్కువ ఉంది. 10 గంటలకల్లా సభ ముగించాలా. అందరూ ఒక్కసారి మౌనంగా ఉండండి. సమయం లేదు. ఒక్కసారి మౌనంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలకి దీపాన్ని వెలిగించినటువంటి మహానేత, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు సినిమా చరిత్రలోనే పవర్ స్టార్ గా వెలుగొంది. తమ్ముళ్ళు అందరూ వినాలి. నా మీద పవన్ కళ్యాణ్ అభిమానం ఉండే వాళ్ళందరూ జెండాలు దించాలి. 1 అవరే సమయం ఉంది. తమ్ముళ్ళు దించాలి. చెప్పింది నా బంగారు తమ్ముడు.